హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జర్నీ విత్ శిరీష. ఫైనల్లీ నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. నేను ఈ వీడియోలో నా ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి ఎన్ని డేస్ పట్టింది, ఏ వీడియోస్ వల్ల నా ఛానల్ మానిటైజేషన్ అయింది, నేను నేర్చుకున్న కొన్ని టిప్స్ అండ్ పేమెంట్ డీటెయిల్స్ గురించి నేను అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియోని యూట్యూబ్ ఇంకొంచెం ముందుకు పుష్ చేస్తుంది. దానివల్ల నాకు కొంచెం ఇంకా రీచ్ వచ్చి ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. నేను ఈ యూట్యూబ్ ఛానల్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో స్టార్ట్ చేశాను అండ్ ఈ ఇయర్ మేలో నా ఛానల్ మానిటైజేషన్ అయింది. నాకు చాలా టైం పట్టింది, అంటే ఒక 9 months టైం పట్టింది మానిటైజేషన్ అవ్వడానికి. బికాస్ ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీ. నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టేదాన్ని కాదు. అదంతా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను సెప్టెంబర్లో ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను షార్ట్స్ ఎప్పుడు పెట్టేదాన్ని కాదు, లాంగ్ వీడియోస్తోనే స్టార్ట్ చేశాను. నేను పెట్టిన ప్రతి వీడియోకి 500, 600 ఇలా 100sలోనే వ్యూస్ వచ్చేవి. మహా అయితే ఒక 1000 అంతవరకే, 1000, 2000 అంతకు మించి అసలు వ్యూస్ వచ్చేవి కాదు. వ్యూస్ ఎక్కువ రాకపోవడం వల్ల మెల్లమెల్లగా నాకు ఇంట్రెస్ట్ తగ్గుతూ వచ్చింది. అండ్ కొన్నిసార్లు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నా బేబీకి 2.5 months. బేబీ వల్ల కూడా నాకు ఎక్కువ టైం దొరికేది కాదు వీడియోస్ అది చేయడానికి. అండ్ తనకి 5 months ఆ టైంలో ఉండేటప్పుడు నేను మా హస్బెండ్ దగ్గరికి వచ్చాను. ఆ టైంలో మా బేబీ కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయింది. సో అలా నేను ఇంకా వీడియోస్ కొన్ని రోజులు అయితే మధ్యలో పెట్టడమే ఆపేశాను. అప్పుడప్పుడు ఏదో షార్ట్స్ పెడుతూ ఉండేదాన్ని, ఏదో పేరుకు పెడుతున్నానట్టుగా పెట్టేదాన్ని, అంత ఇంట్రెస్ట్గా ఏం పెట్టేదాన్ని కాదు. సో అలా నేను ఒక షార్ట్ పెట్టాను. అదేంటంటే నా కుకింగ్ వీడియో హాఫ్ పెట్టి హాఫ్లో ఒక మూవీ క్లిప్ యాడ్ చేసి నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను అనమాట. ఆ మూవీ క్లిప్ యాడ్ చేసిన వీడియోకి 20 lakhs రీచ్ వచ్చింది, బాగా వైరల్ అయిందనమాట. ఆ వీడియోకి 2800 సబ్స్క్రైబర్స్ వచ్చారు జస్ట్ ఆ ఒక్క వీడియోతోనే. మానిటైజేషన్ అవ్వాలంటే ఏంటి, అసలు కండిషన్స్ ఏంటి, 1 year లోపు 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ టైమ్, లేదంటే 90 daysలో 100 lakh వ్యూస్ రావాలి కదా షార్ట్స్కి. నాకు జస్ట్ ఒక్క షార్ట్తోనే 2800 సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి నాకు అనిపించింది, హోప్ వచ్చింది. మళ్ళీ బాగా రెగ్యులర్గా వీడియోస్ చేస్తే, కొంచెం మంచి కంటెంట్ పెడితే రీచ్ వస్తుంది, వ్యూస్ వస్తాయి అని చెప్పేసి అర్థమైంది అప్పుడు. సో నేను మళ్ళీ స్టార్ట్ చేశాను. మళ్ళీ లాంగ్ వీడియోస్ ఒక్కొక్కటి పెడుతూ స్టార్ట్ చేశాను. అలా నేను ఒక థంబ్నెయిల్ ఎలా డిజైన్ చేయాలి అని చెప్పేసి నేను ఒక లాంగ్ వీడియో చేశాను, ఒక 10 minutes వీడియో అలా చేశాను. ఆ వీడియోకి 11,000 వ్యూస్ వచ్చాయి. దానికి నాకు 300 వాచ్ టైం ఒక్కసారి వచ్చింది. ముందు వరకు పెట్టివన్నీ కూడా చాలా వీడియోస్ పెడితే 600, 500 అలా వ్యూస్ వచ్చి ఓవరాల్గా వాటన్నిటికీ వాచ్ టైం వచ్చి 300 కంటే బిలో వచ్చింది. బట్ ఈ ఒక్క వీడియోకి 300 వాచ్ టైం వచ్చింది. అండ్ మళ్ళీ నేను వీడియోస్ పెడుతూ ఒక 2-3 వీడియోస్ పెట్టాను. మళ్ళీ వాటికి సేమ్ వ్యూస్ అవి రాలేదు. మళ్ళీ అగైన్ నేను థంబ్నెయిల్ వీడియోనే ఇంకొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకొకసారి వీడియో పెట్టాను. మళ్ళీ ఆ వీడియోకి 16,000 వ్యూస్ వచ్చాయి. సేమ్ నేను థంబ్నెయిల్ వీడియో 2 సార్లు పెడితే 2 సార్లు కూడా దానికే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. ఈసారి పెట్టిన వీడియోకేమో 500 వాచ్ టైం వచ్చింది. ఈ 2 వీడియోస్కి కొంచెం బాగా వ్యూస్ అవి వస్తే నాకు అనిపించింది, సో ఇంకా కొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, లేదంటే నీట్గా బాగా వీడియోస్ చేస్తే వ్యూస్ వస్తాయి, మానిటైజేషన్ అవుతుంది డెఫినెట్గా అని చెప్పి నాలో కాన్ఫిడెన్స్ వచ్చి నేను మెల్లమెల్లగా ఇంకొంచెం వీడియోస్ పెడుతూ ఉన్నాను. లాంగ్ వీడియోసే, మధ్యలో షార్ట్స్ కూడా పెడుతూ ఉన్నాను. షార్ట్స్ స్టార్టింగ్లో అయితే 1000, 2000 అలానే వ్యూస్ వచ్చేవి, అస్సలు బాగా వచ్చేవి కాదు. ఆ తర్వాత నేను మా సిస్టర్స్ వీళ్ళు నాకు కొన్ని ఛానల్స్ అవి సజెస్ట్ చేసి, వీళ్ళు ఛానల్స్ అబ్జర్వ్ చేయి, వీళ్ళు ఇలా మాట్లాడుతుంటే వ్యూస్ వస్తున్నాయి, అలా నాకు కొంచెం సజెస్ట్ చేశారు. సో నేను అలానే బాగా అబ్జర్వ్ చేశాను. అసలు ఏంటి షార్ట్స్ బాగా ముందుకు వెళ్ళాలి, మంచి రీచ్ రావాలంటే అసలు ఏం చేయాలి అని చెప్పేసి నేను బాగా అబ్జర్వ్ చేశాను ఫస్ట్ అయితే. ఆ తర్వాత నేను కూడా ఆ వేలో కొంచెం నీట్గా వాయిస్ ఓవర్ ఇస్తూ నీట్గా వీడియో తీసి అప్లోడ్ చేస్తుంటే ఈ మధ్య వస్తున్నాయి ఒక 10,000 to 20,000 వ్యూస్ అలా షార్ట్స్ కూడా, ఏ షార్ట్ పెట్టినా వస్తున్నాయి. అలా ఈ మధ్య నేను ఒక లాంగ్ వీడియో నా క్వార్టర్స్, నేను ఆర్మీ క్వార్టర్స్లో ఉంటాను, దాన్ని హోమ్ టూర్ చేశాను. ఆ వీడియోకి 25,000 వ్యూస్ వచ్చాయి. ఒక 2 daysలోనే 25,000 వ్యూస్, హైయెస్ట్ నా వీడియోస్లో హైయెస్ట్ వ్యూస్ అదే, దానికే వచ్చాయి. అండ్ నెగిటివ్ కమెంట్స్ కూడా అలానే వచ్చాయి. ప్రతి ఒక్కరు చాలా నెగిటివ్ కమెంట్స్ పెట్టారు. బట్ ఒక్కటి నెగిటివ్ కమెంట్స్కి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే,
అంటే ఇలాంటి వీడియోస్ ఎలా పెడతారు అని చెప్పి కమెంట్ చేశారు. నాకు అన్ని రూల్స్ తెలుసు. యాజ్ ఏ ఆర్మీ సోల్జర్ వైఫ్గా నాకు అన్ని రూల్స్ తెలుసు, ఏం చూపించాలి ఏం చూపించకూడదు అనేది. నేను ఆ వీడియోలో ఎక్కడ మా హస్బెండ్ యూనిఫామ్ ఎప్పుడు వీడియోస్లో పెట్టకూడదు. సో మా హస్బెండ్ యూనిఫామ్తో ఎప్పుడు ఒక వీడియో కూడా పెట్టలేదు. అలాగే ఆ రోజు వీడియో తీసేటప్పుడు నేను లొకేషన్ కానీ దేని గురించి ఏమీ చెప్పలేదు. జస్ట్ నా ఆర్మీ క్వార్టర్స్ ఇలా ఉంటుంది అని చెప్పేసి నేను చూపించాను అంతే. సో ఆ వీడియోకి 25,000 వ్యూస్ వచ్చాయి కదా, 1000 వాచ్ టైం ఆ ఒక్క వీడియోతోనే వచ్చింది. అలా నాకు ఈ లాంగ్ వీడియోస్తో వాచ్ టైం అయిపోయింది. 3000 కంప్లీట్ అయింది. అప్లై అని చెప్పేసి నాకు ఆప్షన్ వచ్చింది, అప్లై చేసుకున్నాను. అప్లై చేసిన 1 వీక్కి నాకు మానిటైజేషన్ ఏ ప్రాబ్లం లేకుండా రిజెక్ట్ అవ్వకుండా అయిపోయింది. అండ్ ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా ఒకవేళ ఇప్పుడు మానిటైజేషన్ దగ్గరలో ఉండి ఎవరైనా మానిటైజేషన్కి అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళకి చాలాసార్లు రిజెక్ట్ అవుతూ ఉంటుంది. నేను ఒక వీడియో కూడా చేశాను, రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పి రిజెక్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో 1కి 10 సార్లు చెక్ చేసుకుని అప్పుడు మానిటైజేషన్కి అప్లై చేయాలి అని చెప్పి నేనేం చేశాను, అప్లై చేసే ముందంటే నేను చాలాసార్లు చెక్ చేసుకున్నాను, ఏ వీడియోలో అన్నా పబ్లిక్ మ్యూజిక్ యూజ్ చేశానా అని చెప్పి అలా చెక్ చేసుకుని ఏం లేదు. బట్ నేను ఒక 3-4 షార్ట్స్ ఏంటంటే నా వీడియోస్ మధ్యలో మూవీ క్లిప్స్ మధ్యలో అంటే హాఫ్ నా వీడియో అంటే హాఫ్ మూవీ క్లిప్ యాడ్ చేసినవి ఉన్నాయి. దానివల్ల కూడా ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి నేను ఆ షార్ట్స్ డిలీట్ చేసేసి అప్పుడు అప్లై చేశాను. నాకు అసలు ఏ ప్రాబ్లం లేకుండా మానిటైజేషన్ అయిపోయింది. నేను డిలీట్ చేశాను కదా అని మీరు ఎప్పుడు డిలీట్ చేసి మానిటైజేషన్కి అప్లై చేయొద్దు. ఎందుకు అని అంటే దేనివల్ల అయితే వాచ్ టైం కానీ వ్యూస్ కానీ వచ్చి దానివల్ల మీరు మానిటైజేషన్కి అప్లై చేస్తున్నారు, ఆ వీడియో కానీ డిలీట్ చేసేస్తే మీకు మానిటైజేషన్ అప్లై చేయడానికి అవ్వదు అనమాట. నాకు షార్ట్స్తో కాదు, వాచ్ టైం అయింది కాబట్టి నేను అప్లై చేస్తున్నాను కాబట్టి నేను షార్ట్స్ డిలీట్ చేస్తాను. దానివల్ల నాకు పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు. దానివల్ల వచ్చిన సబ్స్క్రైబర్స్ నాకు అలానే ఉన్నారు. ఇలా నాకు ఈ వీడియోస్ ద్వారా మానిటైజేషన్ కంప్లీట్ అయింది. అండ్ నేను ఇప్పుడు మీకు కొన్ని టిప్స్ చెప్పాలి అని అనుకుంటున్నాను. అంటే టిప్స్ అంటే ఇది ఫాలో అయితే నాకు వర్కౌట్ అయింది, మీకు వర్కౌట్ అవుతుంది అవ్వకపో 100% వర్కౌట్ అవుతుందని నేను చెప్పట్లేదు. ఈ జర్నీలో నేనేం నేర్చుకున్నాను అని అంటే రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలి. ఫస్ట్ వన్ వచ్చి ఖచ్చితంగా కన్సిస్టెన్సీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ అనేది ఒక జాబ్. ఒకవేళ మీరు ఒక జాబ్ చేస్తున్నారు అని అంటే ఒక 2 డేస్ మానేసి 3 డేస్ మానేసి అంటే ఒప్పుకోరు కదా. అలాగే యూట్యూబ్లో కూడా మనం వీడియోస్ రెగ్యులర్గా పెడుతూ ఉండాలి. అట్లీస్ట్ డైలీ ఒక షార్ట్ అన్నా పెట్టాలి. లాంగ్ వీడియో పెట్టలేకపోతే ఒక షార్ట్ అన్నా పెట్టాలి. దానివల్ల ఏంటంటే ఆడియన్స్కి, చూసే వాళ్ళకి మనకి ఒక కనెక్షన్ బిల్డ్ అవుతుంది. సో మనకి ఆటోమేటిక్గా రీచ్ పెరగడం అది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాలిటీ. అంటే మన వీడియో వాయిస్ అంతా క్వాలిటీ మెయింటైన్ చేయాలన్నమాట. అంటే మనం వీడియో తీసుకునేటప్పుడు కొంచెం లైటింగ్ అది బాగుండే చోట మనం కూర్చుని వీడియో తీసుకోవాలి. అండ్ ఫోన్లో కెమెరా కొంచెం మంచి క్వాలిటీది అయి ఉండాలి. మైక్ డెఫినెట్గా యూజ్ చేయాలి. బికాజ్ మన వాయిస్ మనం మాట్లాడేది అవతల వాళ్ళకి వినిపిస్తేనే మన వీడియో చూడగలరు అనమాట, చూడడానికి ఇష్టపడతారు. అండ్ ఎక్స్ప్లెనేషన్ అది కొంచెం నీట్గా క్లియర్గా ఉండాలి. అండ్ మన చుట్టుపక్కల ఏ డిస్టర్బెన్స్ ఉండకుండా చూసుకోవాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి తమ్నైల్ నీట్గా ఉండాలి. మనం ఏ కంటెంట్ గురించి అయితే చెప్తున్నామో దాని రిలేటెడ్ తమ్నైల్ పెట్టాలి. అండ్ కొంచెం ఇంట్రెస్ట్గా పెట్టాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో చూస్తే మీరు షాక్ అవుతారు అలా కొంతమంది పెడుతుంటారు కదా, అలానే మనం కూడా పెట్టాలి, తప్పదు. మన వీడియోని ఎవరైనా ఓపెన్ చేసి చూడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తమ్నైల్ వాళ్ళకి క్యూరియస్గా అనిపించాలి. అంటే మనం దాని మీద పెట్టే కాంటెక్స్ట్ చాలా క్యూరియస్గా ఉండేలాగా పెట్టాలి. అండ్ బోర్ కొట్టకుండా వీడియోలో కంటిన్యూగా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలన్నమాట. లేదంటే వాళ్ళు స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఏదైనా మ్యూజిక్ యాడ్ చేస్తాము అని అంటే ఏం మాట్లాడడానికి లేదన్నప్పుడు వాళ్ళకి స్కిప్ చేస్తూ ఉంటారు. సో మనకి వాళ్ళు ఎంగేజ్ అయ్యేలాగా ఏదో ఒకటి చెప్తూ ఉండాలి. ఫస్ట్ మనం బాగా అబ్జర్వ్ చేయాలి. యాజ్ ఎ బిగినర్గా మనం ఫస్ట్ వేరే వాళ్ళు ఎలా వీడియోస్ పెడుతున్నారు అనేది బాగా అబ్జర్వ్ చేయాలి. వేరే వాళ్ళు ఎలా పెడుతున్నారు, వాళ్ళ వీడియో ఎడిటింగ్ ఎలా చేస్తున్నారు, వాయిస్ ఓవర్ ఎలా ఇస్తున్నారు అనేది బాగా కొంచెం అబ్జర్వ్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది ఎలా చేయాలి అనేది. అండ్ నెక్స్ట్ పేమెంట్ గురించి చెప్తాను కదా. మనకి మానిటైజేషన్ అయిపోయిన వెంటనే పేమెంట్ వచ్చేది. పేమెంట్ రావడానికి ఇంకా టైం పడుతుంది. అంటే ఇప్పుడు నాకు మినీ మానిటైజేషన్ అయింది అంటే 3000 అవర్స్ కంప్లీట్ అయింది. ఇంకా 1000 ప్రజెంట్ అయితే నాకు 3500 వాచ్ అవర్స్ ఉంది. ఇంకా 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయినప్పుడు మనకి యాడ్స్ ఎనేబుల్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. యాడ్స్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత మన వీడియోస్కి ముందు యాడ్స్ ప్లే అవుతాయి. ఆ యాడ్స్ చూడడం వల్ల మనకి రెవెన్యూ స్టార్ట్ అవుతుంది. ఒక $10 కంప్లీట్ అయిన తర్వాత యాడ్సెన్స్ పిన్ వస్తుంది. అప్పుడు మనకి $100 కంప్లీట్ అయిన తర్వాత
మనకి పేమెంట్ అనేది వస్తుంది. సో ప్రజెంట్ అయితే నాకు పేమెంట్ ఇంకా రావట్లేదు. 500 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి. మీరు ఇలా నాకు సపోర్ట్ చేస్తూ నా వీడియోస్ చూస్తూ ఉంటే నేను అది కూడా కంప్లీట్ చేస్తాను. సో ప్లీజ్ ఇప్పటి వరకు నా వీడియోస్ ఎలా అయితే సపోర్ట్ చేశారో ఇక ముందట కూడా నాకు సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. ప్లీజ్ 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 ఈ వీడియోని లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.